లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగనున్న ఈ 3 సినిమాలకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బెనిఫిట్ షోలకి టికెట్ల పెంపుకి తెలంగాణ సర్కార్ నో చెప్పగా ఏపీ గవర్నమెంట్ మాత్రం బెనిఫిట్ షోలకి టికెట్ల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఏ సినిమా టికెట్స్ ఏ రేంజ్ లో పెరిగాయో మనము ఓ లుక్కేద్దామా? తెలుగువారికి ఇష్టమైన సంక్రాంతి పండక్కి తమ సినిమాలని రిలీజ్ చేయాలని ఏ మేకర్ అయినా కోరుకుంటారు. పొంగల్ సీజన్ కి ఉండే డిమాండ్ అలాంటిది. మరి దీనికి తోడు బెనిఫిట్ షోలతో టికెట్ ప్రైస్ హైక్స్ తో భారీ వసూళ్లనే టార్గెట్ పెట్టుకుంటారు మేకర్స్. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ సందర్భంగా బెనిఫిట్ షోలకి టికెట్ల పెంపుకి తెలంగాణ సర్కార్ నో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో నైజాం ఏరియాలో సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై ఆశని వదిలేసుకున్నారు మేకర్స్. అయితే ఏపీలో మాత్రం సంక్రాంతి సినిమాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మేకర్స్ మొహాల్లో కొంచెం హ్యాపీనెస్ కనిపిస్తోంది. సినిమాల బడ్జెట్ ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని 3 సినిమాలకు టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతులు ఇచ్చిందట ఏపీ సర్కార్. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఇక బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. దీంతో ఈ మూవీకి ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి 110, మల్టీప్లెక్స్లలో 135 రూపాయల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకు మొదలవబోతుందని సమాచారం. వీటికి మాత్రం 500 పెంచుకునేలా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకి మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 135, మల్టీప్లెక్స్లలో 175 రూపాయల టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. లిమిటెడ్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను 600 రూపాయలుగా నిర్ణయించిందట ఏపీ సర్కార్. ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ల పెంపునకు అవకాశం లేకపోవడంతో ఇక్కడ నిర్మాతలకు, ముఖ్యంగా ఇక్కడి థియేట్రికల్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి భారీ అంచనా తో బరిలోకి దిగుతున్న ఈ 3 సినిమాల్లో ఏది నిలబడుతుందో, ఏది నిరుత్సాహపరుస్తుందో. For more videos like this, subscribe Big TV channel.